మెడిటేషన్, హీలింగ్, గ్రాటిట్యూడ్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్? ఇది చాలా మందికి ఉండే ఒక పెద్ద క్వశ్చన్. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా విచ్ ఇస్ బెస్ట్ వర్క్స్ అవుట్ ఫర్ అస్, దేనికోసం యూస్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. Just observe your brain, what is telling and how it's running out. Observe without a judgment, accept without resistance, heal without force. Calm mind, happy you, and it will give you better life. And come back to our video. సో మెడిటేషన్ అనేది ద బెస్ట్ ఫర్, అండ్ హీలింగ్ అనేది ఫర్ వాట్ సెక్ ఇట్ ఇస్ బెస్ట్. పోను దేనికి ఎక్కువ వర్కౌట్ అవుతుంది, మనం ఎలా యూస్ చేయాలనేది మనం ఫస్ట్ హానెస్ట్లీ టెల్లింగ్, యాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ గెట్ యాంగర్. మనకు నచ్చింది ఉన్నప్పుడు వీల్ గెట్ యాంగర్. అక్కడ యాంగర్ ఫీలింగ్స్ అని రిప్రజెంట్ అవుతాయి. మీకు నచ్చింది ఉన్నప్పుడు నీకు అక్కడ జాయ్ స్టేజ్, హ్యాపీ స్టేజ్ అనేది రిప్రజెంట్ ఉంటుంది. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్కి వీ యాక్ట్ అండ్ వీ విల్ హ్యావ్ ద డిఫరెంట్ ఫీలింగ్స్ కదా. సో మనకి ఒక్కో టైంలో ఒక ఫీలింగ్స్ అనేది ఉంటాయి. కొన్నిసార్లు మైండ్ నాయిస్గా ఉంటుంది, అలాగే ఓవర్ థింకింగ్గా ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్లీ టైర్డ్గా అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు అయితే హర్ట్ అవుతుంది, యాంగర్ చూపిస్తుంది, అండ్ కన్ఫ్యూజన్ స్టేజ్లో కూడా ఉంటుంది కదా. సో అందుకే ఓవర్ థింకింగ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి డిఫరెంట్ పర్పస్ ఉన్న మెడిటేషన్. నీ మైండ్ చాలా నాయిసీగా ఉన్నప్పుడు నీకు మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెడిటేషన్ అంటే ఫోర్స్ కాదు, సైలెన్స్. నీ యొక్క సైలెన్స్లోకి స్లోలీ రిటర్న్ అవ్వడం. నీకు పీస్ స్టేజ్ కావాలంటే మెడిటేషన్ ట్రై చేసి చూడు, ఇట్స్ వర్క్స్ అవుట్ బెటర్. కానీ నీ హార్ట్లో పెయిన్ ఉన్నప్పుడు, హర్ట్గా ఉన్నప్పుడు, రిసెంటిమెంట్గా ఉన్నప్పుడు హోపోనోపోనో అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. స్లోలీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 ఫేసెస్ని స్లోగా రిపీట్ చేస్తూ ఉండడం వల్ల ఇన్నర్ సెల్ఫ్ అనేది సాఫ్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే నీ ఫోకస్ని ల్యాక్ నుంచి అబాండెంట్కి షిఫ్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఏమీ లేదు అనే సిచ్యువేషన్, అనే మైండ్ సెట్ నుంచి గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే నా దగ్గర ఆల్రెడీ చాలానే ఉన్నాయి అనే వరకు తీసుకెళ్తుంది. అందుకే సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేయాలి. మైండ్ క్లారిటీ కోసం, మైండ్ నాయిస్ తగ్గించడం కోసం మెడిటేషన్, అండ్ హార్ట్ హర్ట్ నుంచి నువ్వు బయటపడాలి అంటే హోపోనోపోనో. నెగిటివ్గా ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది మనకు చాలా పీస్ఫుల్గా పనిచేస్తాయి. సో స్లోలీ నీ ఇన్నర్ వరల్డ్ అనేది కామ్ అవుతుంది, ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎమోషనల్ క్లారిటీ అనేది వస్తుంది. సో రైట్ నౌ ఈ సిచ్యువేషన్లో టు బీ హానెస్ట్, నీకు ఇప్పుడు వాట్ యూ నీడ్ మోర్, గ్రాటిట్యూడ్, హోపోనోపోనో ఆర్ హీలింగ్? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.